రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డారంటే దానికి కారణం ఆ బీసీలు. యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు ఇలా మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకుంటే బీసీ కులగణన చేపడతా అన్నారు. 42% రిజర్వేషన్లు పెంచుతా అన్నారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు. పూర్తిగా అసమర్థంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే రేవంత్ రెడ్డి గారికి మీరు చెప్పి బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థలలో ఇలా బీసీ కులగణన జరిగే విధంగా ఇలా అంతే అనేక మంది బీసీలు ఇలా రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా మీరు చూడాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా దేశంలో 75 సంవత్సరాలు అవుతా ఉంది స్వతంత్రం వచ్చి, ఈనాటికి కూడా బీసీలకు స్వతంత్రం రాలేదు. ఇలా ఎస్సీ వర్గీకరణ ఏవైతే చేయించారో అదే మాదిరిగా నరేంద్ర మోడీ గారు కూడా బీసీ కులగణన చేపట్టాలి, బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో నరేంద్ర మోడీ గారిని కూడా అడ్డుకుంటాం. యావత్ దేశంలో ఉన్నటువంటి బీసీలంతా కూడా అఖండబద్ధులమై అందరం కూడా ఏకమై ఒక కార్యాచరణ తీసుకొని యావత్ దేశంలో అగ్నిగుండం అయ్యే విధంగా పెద్ద ఎత్తున పార్లమెంట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఆరగనార బీసీ విద్యార్థి సంఘం ఇన్ఛార్జ్ కాకతీయ మోర్చా.